అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తను రోజు వాగి వాగి తన పరువు తీసుకుంటున్నాడు, అమెరికా పరువు తీసుకుంటున్నాడు. అట్లాగే వాళ్ళ రహస్యాలన్నీ బట్టబయలు చేస్తున్నాడు. తాజాగా సరే రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద పడేడ్చాడు, నాతో యుద్ధం ఆపేస్తానన్నాడు, ఆపలేదని. మరి ఆ షరతులు ఏదో చెప్పాడో, ఆయన చెప్పిన షరతులు ఏమైనా అమలు చేయించారా ఉక్రెయిన్తో? ఉక్రెయిన్ మళ్ళీ తీసుకెళ్ళి యుద్ధానికే ప్రిపేర్ అవుతుంది. యూరప్ దేశాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయకుండా నువ్వు యుద్ధం ఆపేసి అంటే ఆపేయడానికి వెళ్ళి ఏమన్నా చిన్నపిల్లల రష్యా, లేకపోతే ఈయన ఏమన్నా పెద్ద మాస్టరా? సాధ్యం కాదు. అది పక్కన పెడితే ఇప్పుడు ఏందయ్యా అంటే బుధవారం మోడీ బర్త్డే వాళ్ళ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు భారత ప్రధాని మోడీ ఇండియాతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది, హ్యాపీ బర్త్డే చెప్పేందుకు నిన్ననే ఫోన్ చేసి మాట్లాడా, మా మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, అయినా సరే భారత్ మీద అధిక టారిఫ్ మోపాల్సి వచ్చిందంటూ బ్రిటన్లో మాట్లాడుకొచ్చాడు. లండన్ వెళ్ళినటువంటి సందర్భంలో మరొక వైపున ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే బాగ్రామ్ వైమానిక స్థావరం అప్పట్లో పారిపోయారు వీళ్ళందరూ కూడా స్థావరాన్ని వదిలేసి వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు వదిలేశారు, హెలికాప్టర్లు వదిలేశారు, అట్లాగే ఆయుధాలు వదిలేశారు. ఆ ఆయుధాలని అమ్ముకుని తాలిబాన్లు ఇప్పటిదాకా బతికేస్తున్నారు. ఇప్పుడు అది తిరిగి స్వాధీనం చేసుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి చేజిక్కించుకుంటాం. అది జరిగితే నిజంగా ఇది సంచలన వార్త అవుతుంది. దాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశం వెనక పెద్ద కారణం ఉంది. అక్కడి నుంచి కేవలం గంట సేపు విమానంలో ప్రయాణిస్తే చైనా అణ్వాయుధాల తయారీ కేంద్రం చేరుకోవచ్చు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. 1950 దశకంలో సోవియట్ రష్యా ఈ స్థావరాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసింది. 1980లో అది ప్రధాన స్థావరంగా వెలువొందింది. 2001లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోసి ఆ స్థావరాన్ని తమవశం చేసుకుంది. చిన్న బేసుల్ని దశల వారీగా ఏకంగా 77 చదరపు కిలోమీటర్ల స్థాయికి పెంచింది. ఇటీవల ఆఫ్ఘన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా నిష్క్రమించినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ అది స్వాధీనం చేసుకోవడం, తాలిబాన్లు దయతలిచిస్తే లేకపోతే తాలిబాన్లు అమ్మితే తీసుకోవాల్సిందే తప్పించి యుద్ధం చేసి తీసుకోవడం అసాధ్యం. యుద్ధం చేసి తీసుకుంటే మళ్ళీ 20 ఏళ్ళు యుద్ధం చేయాల్సి వస్తుంది అమెరికా. అట్లాగే యుఎస్ఎస్ఆర్ నాశనమైంది. క్రిందటిసారి అమెరికా కూడా అట్లాగే ఆ దెబ్బకి తట్టుకోలేకనే తాలిబాన్ల దెబ్బకి అక్కడి నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకుంది.